ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. నిన్న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్తో నామా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అన్ని అంశాలపై చర్చించి నామా పేరును ఖమ్మం అభ్యర్థిగా కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు తెలిపినట్లు సమాచారం. ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో టీఆర్ఎస్ తరపున గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన లావోడియా రాములు నాయక్ ఉన్న విషయం తెలిసిందే. వీరితో పాటు ఇటీవలే టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా ప్రకటించిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కందాల, వనమ, సండ్ర వెంకట వీరయ్యలకు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించినట్లయిందని చెబుతున్నారు. మరోవైపు తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ ఇవాళ విడుదల చేయనుంది. ఈ మేరకు కొందరు అభ్యర్థులకు నిన్ననే ఫోన్ చేసి నామినేషన్ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలు నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎవరిని నిర్ణయిస్తే వారిని గెలిపించాలని సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, నామా కార్యక్రమం ఖాయమేనా? టీఆర్ఎస్ తరపున ఎంపీగా బరిలోకి నిలబడుతున్నారా? దీనికి సంబంధించి వివరాలేంటి? శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయని చెప్పవచ్చు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నామా నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరబోతున్నారని చెప్పేసి కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు అంటే తను మాజీ ఎంపీగా కూడా ఖమ్మం నుంచి ఖమ్మం మాజీ ఎంపీగా కూడా ఉన్నా, అంటే ఖమ్మం నుంచి ఇంతకుముందు ఎంపీగా కూడా పనిచేశారు ఆయన. నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా కేసీఆర్ ప్రకటించబోతున్నారు. నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి బరిలో దిగబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, అంటే టీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. టీఆర్ఎస్ నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు అనమాట. మనం కొద్దిసేపటి క్రితం నామాకి సంబంధించిన ముఖ్య అనుచరులు, నామా సంబంధించిన వర్గీయులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. స్పష్టమైన క్లారిటీ ఉంది. నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి ఎన్నికల బరిలో దిగబోతున్నారు. దీనికి సంబంధించి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీనివాస్, వేగంగా ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. నిన్నటి వరకేమో అంటే ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఖమ్మం సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పేసి టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకు సంబంధించిన ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజా టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి వస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక దశలో రాజాకి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన్ని పనిచేసుకోమని చెప్పారు, నియోజకవర్గంలోకి వెళ్ళని చెప్పేసి ప్రచారం జరిగింది. ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని చెప్పేసి ఆయన రాజాంచలు చెప్పడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్తగా నామా నాగేశ్వరరావు తెరపైకి వచ్చారనమాట. నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నామా కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అవడం కూడా జరిగింది. కేసీఆర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అనుభవజ్ఞుడైన నామాకే సీట్ ఇస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో దిగుతున్నారని చెప్పేసి నామా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. శ్రీనివాస్, ఇంతకు ముందు సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ సీట్ నిరాకరించారని చెప్పేసి మొదటి నుంచి ఏ విధంగానైతే ప్రచారం జరుగుతుందో అదే పరిస్థితి కంటిన్యూ అయింది. శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్ కేటాయించడం లేదు కేసీఆర్, నామా నాగేశ్వరరావుకి సీట్ కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అయితే ఎవరున్నారో వాళ్ళందరితో కూడా అదే ప్రజాప్రతినిధులతో కూడా టీఆర్ఎస్ అగ్రనేతలు మాట్లాడడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. శ్రీనివాస్, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఏమంటున్నారు ఈ విషయానికి సంబంధించి? శ్రీనివాస్, అయితే చివరి నిమిషం వరకు కూడా పొంగులేటి శ్రీనివాస్ వర్గీయులు ధీమా చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయిస్తారు కేసీఆర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ కోసం ఎంతో పనిచేశారు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి వర్గీయులు చెప్తున్నారు. వాళ్ళు కూడా నిన్నటి వరకు అయితే ధీమాగా ఉన్నారు. కానీ ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యం ఇంకా శ్రీనివాసరెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి వర్గీయులు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళు ఏం మాట్లాడతారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. నిన్నటి వరకు అయితే వాళ్ళు కూడా ధీమాగా ఉన్నారు సీట్ వస్తుందండి. అంటే నిన్నటి వరకు నామా అసలు తెరపైకి వచ్చిన పరిస్థితి, నామాకి సీట్ కేటాయిస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు అనమాట. ఊహించిన విషయంగా జరిగింది. ఎందుకంటే నామా టీఆర్ఎస్ లో చేరినప్పటికి కూడా సీట్ ఉండకపోవచ్చు అని చెప్పేసి, సీట్ కేటాయించకపోయినా సరే నేను పార్టీలో పనిచేస్తానని చెప్పేసి నామా
చెప్పడం జరిగింది. నామాకి తగ్గ ప్రాధాన్యతనే మేము పార్టీలో ఇస్తామని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు చెప్పారని చెప్పి అందరూ ఊహించారు. అదే ప్రచారం జరిగింది అనమాట. నామా వర్గీయులు కూడా అదే మాట్లాడారు. కానీ అనూహ్యంగా నామా ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిశారు, కేసీఆర్ తో చర్చించారు. తనకి నామా ఇంతకుముందు ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీటు ఖమ్మం పార్లమెంట్ సీట్లు కేటాయించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనుభవజ్ఞులైన సీనియర్ నేత నామాకి సీట్ ఖరారు చేస్తున్నారని చెప్పేసి నామాంచేరు నామా వర్గీయులు చెప్తారు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన వర్గీయులు ఏం చేస్తారు అనేది పరిణామాలను వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.